ఈ రోజు వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఫుల్గా చూసి ఎలా ఉందనేది చెప్పండి. ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఫుల్ డే రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసా. సోక్డ్ ఆల్మండ్స్ అండ్ ఆల్సో రైజిన్స్ అండ్ ఆల్సో ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. మార్నింగ్ జీరా వాటర్ తీసుకున్నా. మిట్టుకి కూడా బ్రేక్ఫాస్ట్ పాలు ఇచ్చాను అండ్ ఆల్సో 2 ఎగ్స్ ఇచ్చాను అనమాట. మిట్టుకి కూడా కొంచెం డైట్ మేనేజ్ చేస్తున్నాను వాడికి కూడా. సో ఇక్కడ నేను తింటూ వాడికి కూడా ఇచ్చేసా. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా మా ఇద్దరిది అయితే ఎగ్స్తో ఫినిష్ అయింది బ్రేక్ఫాస్ట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్ములు. గుడ్ మార్నింగ్. నువ్వు నన్ను ఏదో స్వీట్ నేమ్ పిలుచుకోమా. ముట్టు కన్నా పిలుస్తాగా. ఈరోజు స్పెషల్స్ ఏంటి చెప్పు. మటన్ బిర్యానీ ఇంకా పాట్లో చికెన్ కర్రీ. పాట్లో కాదు, నార్మల్ చికెన్ కర్రీ. పాట్ తీసుకోలేదుగా, మర్చిపోయాం. పాటలు బోల్డ్ ఉన్నాయి ఇక్కడ. చూస్తాను ఒకసారి. ఏమనుకున్నావు? చిన్నప్పుడు సమ్మర్ అంటే కంపల్సరీగా రాత్రి కరెంట్ పోయేది. కరెక్ట్గా 8:30 9 తీసేవాడు, మళ్ళీ ఉదయం ఇచ్చేవాడు అనమాట. నైట్ అంతా కరెంట్ ఉండేది కాదు. మేడ మీద డాబాల మీదకి వెళ్ళి శుభ్రంగా గాలిలో పడుకునేవాళ్ళు. గాలిలో పడుకునేవాళ్ళు. గాలి వేసేది కదా టెర్రస్ మీద. కొంతమంది ఇంటి బయట ఇదేంటి ముక్కుతుడు ఇలాగా రోడ్డు మీద మంచం వేసుకొని పడుకునేవారు. కొంతమంది మేడలో ఉన్నారు. అప్పుడు అంతా పెంకిటిల్లే కదా, మేడలో ఉన్నారు. మేడ దగ్గర దూరం చక్కెర పెట్టుకుని కళ్ళు తిడుతుంది. మొన్నే అనుకున్నా అలాంటివి మిస్ అయిపోతున్నాను అనుకున్నది. వాళ్ళు కరెంట్ తీసారు. నువ్వు అలా అన్న తర్వాత నాకు కూడా డౌట్ అవుతుంది, నేను ఏమంటది అయిపోతుందని. అనద్దా? ఏమనద్దా? ఏం పాజిటివ్గా అనొచ్చు కదా. పాజిటివ్గా అనొచ్చు కదా. అలా అనుకుంటే అందరూ పాజిటివ్గా అనేసుకుంటారు కదా. వంట స్టార్ట్ చేయాలి. ఉల్లిపాయలు అవి తొక్కలు అవి తీసి వాటర్లో వేసి ఉంచాను. నేను చేసుకుంటాలే. ఏం నీకేం కావాలి సార్ ఈరోజు? నువ్వు రెసిపీ బుక్ చూస్తున్నావు అంటే ఏదో ఒకటి చేయమని లెక్క. ఈరోజు బేకింగ్ ఏం వద్దు. నేను బేకింగ్ పౌడర్ కొన్నానులే. ఆ గ్రాసరీస్ కూడా సర్దాలి ఈరోజు. బేకింగ్ పౌడర్ అమ్మ తీసుకునేసరికి కుక్క కొట్టింది. అమ్మ ఏదో ఒక బేకింగ్ చేస్తుంది అని. ఏదో ఒక రోజు అమ్మ ఏదో చేస్తూనే ఉంటుంది. కాదు నాన్న, అమ్మకి వెరైటీగా ట్రై చేయడం బాగా ఇష్టం. అలాగే ఓల్డ్ రెసిపీస్ తీసినా మళ్ళీ దాంట్లో ఏదో ఒకటి కలిపి న్యూగా చేస్తుంది. కస్టమైజ్. కరెంట్ వచ్చేస్తే బాగున్నా. కరెంట్ ఇంకా ఎన్ని గంటలకు వస్తుంది? 12:30. అప్పటి వరకు వంట చేయడం అవ్వదు. మ్యారినేట్ చేసేస్తాను. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇలా నేను మాట్లాడి ఎన్ని రోజులు అయిపోతుంది, చాలా రోజులు అయిపోతుంది. ఈ రోజు నేను ఫుల్ ప్లేటెడ్గా ఒక డైలీ వ్లాగ్, ఫుల్ డే వ్లాగ్ తెద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కంప్లైంట్స్, మీకు మీ ఓల్డ్ వ్లాగ్సే బాగుంటాయి అండ్ ఆల్సో కుకింగ్ వ్లాగ్స్ మేము బాగా మిస్ అవుతున్నామని చెప్పి చాలామంది అంటున్నారు. సో ఈ రోజు నేను ఫుల్ ప్లేటెడ్గా వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫుల్ డే అనమాట. సో మార్నింగ్ నుంచి అయితే కొంచెం అలా షూట్ చేస్తాను. లైక్ నా బ్రేక్ఫాస్ట్, నా డైట్లో బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకున్నాను అండ్ ఆల్సో లంచ్ ఏం ప్రిపేర్ చేస్తాను, ఇవన్నీ కూడా షూట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అండ్ ఆల్సో మన ఛానల్లో ఒక 2-3 మంత్స్ నుంచి ఎక్కువ ట్రిప్పులు ఇవన్నీ ఎక్కువైపోయాయి కదా. దట్టు మా ఫ్రెండ్స్ వచ్చారు, షిరిడి వెళ్ళాము, అనకాపల్లి వెళ్ళాను, దాని తర్వాత వాయనాడు, కూర్గు వెళ్ళాను. ఇలా అన్నీ కంటిన్యూగా ట్రిప్ అవ్వడం వల్ల నాకు కూడా చాలా విసుగొచ్చేసింది అసలు తిరిగి. సో అందువల్ల ఇంకొక 2 years వరకు ట్రిప్లు ఏమొద్దు, చక్కగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా డైట్ అండ్ ఆల్సో హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము అండ్ ఆల్సో వీడియోస్ ఫుల్ ప్లెజర్గా డైలీ వ్లాగ్స్ పెడదామని చాలా గట్టిగా ఫిక్స్ అవుతున్నాను నేను. సో చూడాలి. అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఈరోజు ట్యూస్డే వ్లాగ్ షూట్ చేస్తున్నాను నేను. ట్యూస్డే వచ్చేసి ఈరోజు మటన్ పులావ్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ రెసిపీ రాసుకున్నాను. రెసిపీ వచ్చేసి నేను కంపల్సరీగా కొన్ని వీడియోస్ చూస్తాను, కొంతమంది ఫుడ్ ఛానల్ వాళ్ళవి చూసి నేను కస్టమైజ్ తగ్గట్టు నోట్ చేసుకుంటాను అనమాట. చంపారన్ చికెన్ కర్రీ అండ్ ఆల్సో ఈరోజు మటన్ పులావ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ కూర్చొని చెప్పడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్గా నేను వంటగదిలో షూట్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ కూర్చొని చెప్పడానికి రీజన్ ఏంటంటే, సోఫా గురించి చాలామంది అడిగారు.
సోఫా ఇది కొత్త సోఫా కాదు. ఆబ్వియస్లీ కొత్త సోఫా అయితే నేను మీకు అప్డేట్ చేసి ఉండేదాన్ని. ఇది కొత్త సోఫా అస్సలు కాదు. మీరు మా ఓల్డ్ సోఫా చూసారు కదా, ఓల్డ్ సోఫాని మేము ఇలా రీమోడల్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే కొత్త సోఫా మీద బడ్జెట్ పెట్టి మళ్ళీ ఎలాగో ఎల్ షేపే తీసుకుంటాము. సో మళ్ళీ కొత్తది పెట్టడం ఎందుకని చెప్పేసి ఓల్డ్ సోఫా మాది బాగా పాడైపోయింది. అది ఫ్యాబ్రిక్ అనమాట, క్లాత్ది అది. సో అది మేము ఒకసారి మీకు గుర్తుందా, పిల్లి మేము అనకాపల్లి వెళ్ళినప్పుడు పిల్లి ఎంటర్ అయిపోయి, మరి ఎలా ఎంటర్ అయిందో తెలియదు, ఎంటర్ అయిపోయి మొత్తం ఆ ఫ్యాబ్రిక్ మొత్తం పాడు చేసేసింది. సో అందుకని మేమేమనుకున్నా, అది అప్పటి నుంచి బాగా పాడైపోయింది అనమాట, క్లాత్ అంతా చిదిగిపోతుంది కూడా. సో అందుకని మేమేం చేసామంటే ఈ పైన ఫ్యాబ్రిక్ మాత్రమే మార్పించాము. దానికి మాకు 12,000 అలా అయిందనమాట, 12,000 to 15,000 మధ్యలో అలా అయింది. సో చక్కగా 15,000కే మాకు సోఫా మొత్తం కొత్త సోఫాలా మారిపోయింది అనమాట. దట్టు లోపల మేము కొంచెం అవి ఉంటాయి కదా, అదేంటి స్పాంజెస్ ఇవన్నీ పెట్టించుకొని కొంచెం ఇలా కొంచెం చేయించుకున్నాం అనమాట. అండ్ ఆల్సో వాళ్ళు ఎవరైతే మేము రీమోడల్ చేయించుకున్నామో వాళ్ళు మాకు వారంటీ కూడా ఇచ్చారు. లైక్ ఈ సంవత్సరం 2 సంవత్సరాల వారంటీ కూడా ఇచ్చారు. దాన్ని బట్టి మేము చక్కగా ఈరోజు తీసుకెళ్లారు, ఈరోజు మొత్తం ఉంచుకున్నారు, రేపు తర్వాత రోజు తీసుకొచ్చి ఇచ్చేసారనమాట. అంత తొందరగా చేసి ఇచ్చారు. వాళ్ళ డీటెయిల్స్ అవి నేను చెప్పడానికి వాళ్ళకి ప్రమోషన్ అది ఏం అవసరం లేదంట, నేను ఆల్రెడీ అడిగాను. సో ఇలాంటి రీమోడల్ చేసుకునేవి మీకు చాలా దొరుకుతాయి. మీరు కొంచెం టైం పెట్టుకొని మీరు కొంచెం వెతికితే మీకు దొరుకుతాయి అనమాట. మేమైతే బీరంగూడ కమాన్ లోపలే ఒక స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్లో చేయించుకున్నాం అనమాట. సో మాకు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చే ముందే చేయించుకున్నాం, ఎందుకంటే సోఫా అస్సలు బాగాలేదనమాట. ఎవరైనా కూర్చోడానికి కానీ లేకపోతే చిరిగిపోవడం, లోపల స్పాంజ్ వచ్చేది, ఇదంతా అసలు బాగాలేదు. ఏదైనా మనకి మంచి ఎపీరియన్స్, సోఫా మెయిన్ ఇంపార్టెంట్ కదా లివింగ్ రూమ్లో. సో అందుకని చెప్పేసి మేము సోఫా కొత్తది కాదు రీమోడల్ చేయించుకున్నాము. కొత్తది పెట్టడానికి 30-40 వేలు అయిపోతుంది. మాకు అంత బడ్జెట్ అడ్లేగు 30-40 వేలు పెట్టడం ఎందుకు, ఇదే కొంచెం రీమోడల్ చేయించి ఒక 2-3 సంవత్సరాలు లాగుదాము, ఆ తర్వాత మంచి సోఫా డిజైన్ చేయించుకుందామని చెప్పి. మాకేంటంటే మధ్యలో ఒక సోఫా, ఒక 2 చైర్స్, ఒక ఒట్టోమెన్ అంటే తెలుసా, బెంచ్ లాగా ఉంటుంది ఒట్టోమెన్ అంటే. నాకు ఆ మోడల్ అంటే బాగా ఇష్టం. బట్ అంత బడ్జెట్ పెట్టాలంటే దగ్గర 50 వేలు అలా అయిపోతుంది అనమాట, మేము కౌంట్ చేసుకుందాన్ని బట్టి ఫ్యాబ్రిక్ కొని డిజైన్ చేయించుకోవాలంటే. సో అందువల్ల ఎందుకు ఇప్పుడు అంత బడ్జెట్ అవసరమా అని చెప్పేసి ఇప్పుడు మేము ఇలాగా ఒక 15 వేలలోనే ఇలా రీమోడల్ అనేది చేయించుకున్నాం అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. సోఫా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ ఫ్యాబ్రిక్ మనం కలర్స్ వాళ్ళు చూపిస్తారు, మనం కలర్ డిజైన్ చేయించుకోవచ్చు. అంటే కలర్ ఇది కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇది మీకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కానీ ఇది లెదర్ మెటీరియల్ అయితే లెదర్, ఇది ఆరెంజ్ కాదు. నేను కూడా ఆ కలర్ చూసి ఆరెంజ్ ఫోటో చూసుకమ్మా అంటే ఆరెంజ్ వచ్చేసింది ఏంటి అని అనుకున్నాను, కానీ ఇది మీకు అదేంటంటారు బ్రౌనిష్ కలర్లో వస్తుంది. ఇది ఆరెంజ్ అయితే కాదు, లెదర్లోనే బ్రౌన్ లెదర్ ఉంటుంది కదా, ఆ టైప్ బ్రౌన్ ఆరెంజ్ టైప్ అనమాట. సో అది ఇలా మీరు కూడా చేసుకొని చక్కగా బాగుంటుంది అనమాట. కొత్త సోఫా కదా, నేను మీకు అప్డేట్ చేయకపోవడం కూడా రీజన్ అదే. అప్పుడు నేను చూపిద్దాం అనుకున్నాను, నాకు ఇంక ఫ్రెండ్స్ వచ్చారు, షిరిడి ఈ అంతా ఉండడం వల్ల నేను అసలు మీకు సరిగ్గా అప్డేట్ చేయలేకపోయాను అనమాట. సో అందుకే ఈరోజు వీడియోలో అప్డేట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు అయితే నేను మంచిగా చీర కట్టుకొని వీడియో తీద్దాం అనుకున్నాను తెలుసా, చాలా రోజుల తర్వాత కదా, మంచిగా చీర కట్టుకొని వీడియో తీద్దాం అనుకున్నాను. బట్ ఈరోజు మాకు మార్నింగ్ నుంచి కరెంట్ లేదు, 12:30కి వచ్చింది కరెంట్. సో ఇప్పుడు నేను వంట కొంచెం అలాగా మ్యారినేట్ చేశాను, అవన్నీ మనం ఇప్పుడు వెళ్ళి చేసేసుకుందాం. అండ్ ఆల్సో నిన్న వచ్చాను నేను అనకాపల్లి నుంచి హైదరాబాద్ నిన్న దిగాము. సో ఆ లగేజ్ అన్పాకింగ్ చేసుకున్నాను. ఇప్పటి వరకు కరెంట్ పోయినప్పుడు కూడా మనం కొంచెం వర్క్స్ చేసుకోవచ్చు కదా, కరెంట్ పోయినప్పుడు నేను వీడియో షూట్ చేయడానికి కాదు, ఎందుకంటే ఆ రెసిపీ అయితే నేను క్లియర్గా చూపించాలంటే అసలు వెళ్తురు ఉండదు సరిగ్గా, ఎంత మనం విండోస్ అవి తీసినా, అందుకని అనమాట. అండ్ మిట్టుకు అయితే ఇంకొక 10 days అలా పడుతుంది స్కూల్ స్టార్ట్ అవ్వడానికి. వాడైతే ట్యూషన్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాడు. ట్యూషన్లో వచ్చేసి వాడికి మార్నింగ్ కమ్యూనిటీలోని ట్యూషన్ ఉంటుంది అనమాట. ట్యూషన్లో మార్నింగ్ వచ్చేసి ఈ రోజు నుంచి హనుమాన్ చాలీసా నేర్పించడం స్టార్ట్ చేశారు. మెడిటేషన్ హనుమాన్ చాలీసా అండ్ అదేంటబ్బా ఇంకోటి ఏదో స్టార్ట్ చేశారు, లైక్ ఏంటి శ్లోకాస్, హనుమాన్ చాలీసా ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఈవినింగ్ 5 to 6:30 అలా ఉంది టైమింగ్. ఈవినింగ్ ఎడ్యుకేషన్ అనమాట, అంటే స్టడీ పరంగా తర్వాత క్లాస్కి ఏవైతే ప్రిపరేషన్ ఉంటాయో అవన్నీ అనమాట. అండ్ ఈరోజు నేను నార్మల్ డే ఈ టీషర్ట్ వచ్చేసి నేను మ్యాక్స్లో తీసుకున్నా. అనకాపల్లిలో మ్యాక్స్ ఉంది ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర, అక్కడ మా అక్క వాళ్ళ పాప బర్త్డే షాపింగ్ వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉంది. చీర కట్టుకుందామని వెళ్ళి నైట్ డ్రెస్ వేసుకున్నాను అనమాట. జాగర్స్ ప్యాంట్ వేసుకొని నైట్ డ్రెస్ టీషర్ట్ వేసుకున్నాను. ఎందుకంటే అనకాపల్లి నుంచి తెచ్చిన సామాన్లు కూడా సర్దుకోవాలి ఫుల్గా. మమ్మీ బోల్డ్ అని సామాన్లు ఇచ్చింది, చింతపండు, ఆవకాయ, మినపప్పు, కందిపప్పు ఇలాంటి బోల్డ్ సామాన్లు తెచ్చింది. సో అవన్నీ సర్దుకోవాలి, క్లీనింగ్స్ చేసుకోవాలి. ఇంకా అటు ఇటు చీరతో ఎందుకని చెప్పేసి
నైట్ డ్రెస్ వేసేసుకున్నా. ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వీడియో కొంచెం లెంతీ ఉంటుంది, సో హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో సోఫా ఇన్ఫర్మేషన్ అయితే అది. అండ్ ఇంకోటి, చాలామంది నా వెయిట్ అప్డేట్ గురించి అడిగారు కదా. నేను వెయిట్ వచ్చేసి 89 kgs ఉన్నాను. ఈ రోజు నేను 89 kgs ఉన్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయితే హాస్పిటల్ చూసుకుని 91 kgs ఉన్నాను. సో నేనైతే ముందు ట్రిప్ వెళ్ళే ముందు 89 kgs ఉన్నా, ఇప్పుడు 89 kgs ఉన్నా. నా టార్గెట్ అయితే ఇప్పుడు 79 kgs, అంటే 70sలోకి వెళ్ళాలి నా టార్గెట్ అయితే. మార్నింగ్ నేను బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నా విత్ సోక్డ్ రైసిన్స్ అండ్ ఆల్సో ఆల్మండ్స్. అండ్ ఇప్పుడైతే నేను రోటీ తీసుకుందాం అనుకుంటున్నాను. కొరియాండర్ చికెన్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడాలి నేను ఎంతవరకు కొరియాండర్ చికెన్ చేసుకుంటానేమోనండి. ఎందుకంటే వీళ్ళ కోసం అయితే మటన్ బిర్యానీ కాదు, మటన్ పులావ్ అండ్ ఆల్సో చంపారన్ చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. చంపారన్ చికెన్ కర్రీతో నేను రోటీ చేసుకోవచ్చు. కాకపోతే చంపారన్ చికెన్ కర్రీలో వచ్చేసి మనకు కొంచెం ఎన్నిసార్లు చెప్పాలి, అడ్లేగమని చెప్పేసి ఎందుకు తిరుగుతున్నావు అట్లాగా? ఒక నిమిషం ఉండు, నేను మాట్లాడితే చాలా రోజుల తర్వాత మాట్లాడుతాను. ఒక నిమిషం ఉండు, అటు ఇటు తిరుగుతుంటే వెళ్తూ రావాలి కదా. సో నా కోసం నేను కొంచెం కొరియాండర్ చికెన్, బోన్లెస్ చికెన్ లాగా చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ రెండు నేను చేసేటప్పటికి నాకు ఒప్పుకుండా చేసుకోవడం, లేదంటే రైతాతో చికెన్ రోటీ చేసేసుకుంటాను అనమాట. సో సీరియస్ డైట్ అనేది మళ్ళీ ఫాలో చేస్తున్నాను నేను. ఎందుకంటే చాలా ఎక్సెప్షన్స్ అయిపోయి ఈ అన్ని రోజులు కూడా చాలా చీట్ చేసేసాను. చాలా అంటే ఈ ఫుడ్ తినేయడం, మమ్మీ అన్నం తినిపించడం, బిర్యానీలు తినేయడం, బటర్ నాన్స్ తినేయడం, ఇవన్నీ చాలా చేశాను అనమాట. సో ఈరోజు నుంచి ఇంకా సీరియస్గా చేద్దాం అనుకుంటున్నాను. సో హోప్ మీకు ఈ వీడియోస్ హెల్ప్ అవుతాయి. సో వీడియోస్ చూసి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ ఫాలో చేయండి ఫర్ డైట్ అప్డేట్స్. ఓకేనా, మనం వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. మటన్ పులావ్ కోసం కుక్కర్ పెట్టేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి మటన్ పులావ్ రెసిపీ మొత్తం షేర్ చేస్తాను నేను. యాజ్ ఇట్ ఈస్ చేయండి, చాలా బాగా వస్తుంది. ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ అండ్ ఆల్సో కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను కుక్కర్లో. మీరు పాట్లో కానీ హండీలో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంకా కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ అయితేనే బెటర్, ఎందుకంటే మటన్ ఉడికించాలంటే కుక్కర్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. కాబట్టి మటన్ ఫస్ట్ ఉడికించి ఆ తర్వాత రైస్ వేసి పలావ్ చేస్తానన్నమాట అట్లాగా. అండ్ ఇక్కడైతే ఫస్ట్ గరం మసాలా సామాన్లు అన్నీ వేసేసాను. లైక్ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాపత్రి, లవంగాలు, షాజీరా, అనాస్ పువ్వు అండ్ ఆల్సో ఇలాయచీ, మిరియాలు ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆనియన్స్ చాప్ చేసినవి, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నా. ఆనియన్స్ కూడా ఏంటంటే చిట్టి ఆనియన్స్ ఉంటాయి కదా, బుల్లిగా ఉంటాయి కదా, ఆ ఆనియన్స్ వేసేసాను. వేసి ఫ్రై చేసుకుంటున్నాను. సాంబార్ ఆనియన్స్ అంటారు చాలామంది. సాంబార్, మద్రాసీ స్టైల్ సాంబార్ ఏదైనా చేసుకున్నప్పుడు ఇలాంటి ఆనియన్స్ యూస్ చేస్తారు. నేనైతే ఈసారి పలావ్లోకి ట్రై చేద్దామని చెప్పేసి ఇలా చిట్టి ఆనియన్స్ వేసుకున్నా. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం మసాలా వేసేసి ఫస్ట్ నేను మటన్ కుక్ చేసుకుంటాను అనమాట. మటన్ ఆల్మోస్ట్ నేను 6 to 7 విజిల్స్ పెట్టేసుకున్నాను. మటన్ విజిల్స్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ రైస్ వేసి మళ్ళీ విజిల్ పెట్టించుకోవాలన్నమాట. సో అది. అండ్ ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని మటన్ బాగా వాష్ చేసుకొని మటన్ వేసేసుకుంటున్నాను. ఇది 1/2 kg మటన్ అనమాట. ఇంకా ప్రవీణ్కి మిట్టుకి ఇద్దరికే కాబట్టి 1/2 kg. నేను అస్సలు మటన్ ముట్టుకోవడం అంటే తిన్ను, అసలు నాకు అసలు నచ్చదు మటన్ స్మెల్ ఎందుకో నచ్చదు. మటన్ లవర్స్ ఏమైనా ఉంటే ఆఫెండ్ అవ్వకండి, ఎందుకో నాకు నచ్చదు అనమాట. దట్టు మళ్ళీ కీమా తింటాను. కీమా నాకు కొంచెం అలవాటు ఉంది. మిట్టుకు డెలివరీ టైంలో కీమా అలవాటు అయింది, కానీ మటన్ అస్సలు నచ్చదు అనమాట ఎందుకో ఫస్ట్ నుంచి. ఆ తర్వాత ఇలా కొంచెం బాగా బాయిల్ అవ్వడం కాదు, బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు అండ్ ఆల్సో కొంచెం కొరియాండర్ పౌడర్ అండ్ కొంచెం జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా, జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేద్దాం. 6 విజిల్స్ వరకు పెట్టేసుకుందాం. మీ కుక్కర్ బట్టి, మీరు ఆ కెపాసిటీ బట్టి మీరు మటన్ ఉడికేంత వరకు మీరు విజిల్స్ పెట్టేసుకోవాలి. అండ్ మటన్లోంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ ఈ వాటర్ సరిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం చంపారన్ చికెన్ కర్రీ అన్నాను కదా, చంపారన్ చికెన్ కర్రీ కోసం ఒక బౌల్లో ఆనియన్స్ తీసుకున్నాను. చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం మీడియం సైజులో ఆనియన్స్ తీసుకున్నాను. ఆ తర్వాత పసుపు వేస్తున్నాను. పసుపు, రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్. నేను పక్కన బాస్మతి రైస్ ఆల్రెడీ నానబెట్టేసుకున్నా పలావ్లో కోసం అని చెప్పేసి. ఆ తర్వాత కొంచెం మిరియాలు, గరం మసాలా సామాన్లు ఉంటాయి కదా, లైక్ దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసేస్తున్నా.
ఇది రెసిపీ నేను పిచ్చెక్కిస్తా బాబీ గారు ఉన్నారు కదా, పిచ్చెక్కిస్తా బాబీ గారు ఛానల్లో చూశాను అనమాట. ఆయన ఛానల్లోనే చూశాను అండ్ ఆల్సో హెబ్బర్స్ కిచెన్లో కూడా చూసినట్టున్నాను. సో అన్నీ కొంచెం కస్టమైజ్ చేస్తాను నేను. తర్వాత కొంచెం కొరియాండర్ పౌడర్ అండ్ ఆల్సో గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకుందాం కొంచెం ఒకసారి. అండ్ ఇలాచీ కూడా యాడ్ చేస్తున్నా. ఇలాచీ అనేది చాలా ఫ్లేవర్ఫుల్ ఉంటుంది అనమాట. ఏదైనా మీరు డిష్లో వేసేసరికి ఇలాచీ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఒక ఫుల్ సైజ్ ఆఫ్ టొమాటో కూడా కట్ చేసేసుకొని వేసుకుంటున్నా. కరివేపాకు అండ్ ఆల్సో పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేస్తున్నా. ఇందులోకి ఏంటంటే నేను అనుకున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవే మనం ఫ్రై చేసి చికెన్ వేసి చేస్తాం కదా, పెద్దగా డిఫరెన్స్ ఏముంటుందిలే అని అనుకున్నాను. కానీ సీరియస్లీ చాలా డిఫరెన్స్ ఉంది టేస్ట్లో. చాలా యమ్మీ టేస్ట్ వచ్చింది. మీరు అంటే నోరంతా చాలా ఫ్లేవర్డ్ఫుల్గా ఉన్నంత టేస్ట్ వచ్చిందనమాట. మీరు ట్రై చేయండి డెఫినెట్గా. నేను ఇది ఫస్ట్ టైం చేశాను కాబట్టి నాకు రిజల్ట్ చాలా బాగా నచ్చింది కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఒక తడకా ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ చేసి ఆ హీట్ అయిన ఆయిల్ ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా ఎందుకు చేశారు, పెద్ద డిఫరెన్స్ ఉంటుందా అని అనుకున్నాను. కానీ ప్రతి స్టెప్ చాలా అంటే చేంజ్ అయిందనమాట మొత్తం కర్రీ అంతా. ప్రతి స్టెప్లోని నాకు అది బాగా తెలిసింది ఈ కర్రీలో. సో యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎలా చెప్పారు అలా చేసామంటే మాత్రం సూపర్ యమ్మీగా మనకు వస్తుంది. ఏమైనా మన ఎందుకులే అలా ఎందుకులే అని ముందే ఆపేసాం అనుకోండి, అసలు ఏ టేస్ట్ ఉండదో, నార్మల్ టేస్ట్ వచ్చేస్తుంది. సో ఈరోజు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే మీరు చేసి ట్రై చేయండి. చాలా యమ్మీగా వస్తుంది అనమాట. అండ్ ఇలా చికెన్ కూడా వేసేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇది నేను పిచ్చెక్కిస్తా గారి బాబీ గారి ఛానల్లో చూసినప్పుడు ఆయన పాట్లో చేశారు, కుండలో చేశారు. బట్ నేను కుండ అది ఇంకా వెతకడం అవ్వలేదు నాకు. అందుకని ఇంకా నేను కుక్కర్లో చేస్తున్నాను అనమాట. కుక్కర్లో చేసేసుకొని కొంచెం ఆ గిన్నెలోనే వాటర్ కొంచెం యాడ్ చేసుకున్న అంతే, మరీ అంత ఎక్కువ కూడా కాదు. ఆ తర్వాత వెల్లుల్లిపాయ కంపల్సరీ అనమాట ఈ కర్రీలో. హోల్ వెల్లుల్లిపాయ అలా వేసేస్తున్నాను అందులో. ఆ తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసేసి మూత పెట్టేసి కుక్కర్ పెట్టేసుకుందాం. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. చికెన్ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి. పెరుగు అసలు యాడ్ చేయలేదు నేను. పెరుగు యాడ్ చేస్తే చికెన్ ఇంకా తొందరగా ఉడికిపోతుంది, కానీ అసలు పెరుగు యాడ్ చేయలేదు. యాజ్ ఇట్ ఈజ్ రెసిపీ ఎలా ఉందో అలా చేయడానికి ట్రై చేశాను. ఆ తర్వాత కుక్కర్ మనం మటన్ పెట్టాము కదా, మటన్ పులావ్ కుక్కర్, దానికి నేను మటన్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని మటన్ పీస్ ఉడికితే దాన్ని బట్టి రైస్ వేసుకుందామన్న సెన్స్లో నేను మటన్ ఉడికిందో లేదో ఫస్ట్ చూసుకొని ఆ తర్వాత పొయ్యి మీద పెట్టి కొంచెం వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇలా రైస్ వేస్తున్నా. మటన్ పులావ్ ఏదైనా పులావ్కి మీరు రైస్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం వేసిన వెంటనే వాటర్ వేయకూడదు అనమాట. ఒక 5 నిమిషాలు ఆ ఫ్రై అవ్వాలన్నమాట రైస్. ఆ ఫ్లేవర్ అంతా పట్టిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుంటే పులావ్ చాలా టేస్ట్ వస్తుంది. నాకు తెలిసిన కొన్ని టిప్స్ నేను షేర్ చేసుకుంటున్నా, సో దట్ మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది అని చెప్పేసి చెప్తున్నా అంతే. అండ్ చాలా రోజులు అయిపోయింది కదా మనం ఇలాగా వీడియోస్ అవి చేసుకొని లైక్ ఈ వంట కానీ లేకపోతే డైలీ రొటీన్ కానీ చేసుకొని చాలా రోజులు అయిపోతుంది. ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేస్తూనే ఉన్నాను. నాకే చాలా డిఫరెంట్గా అనిపించింది. నేను ఇది ఎన్ని రోజులు అయింది చేసి అన్నట్టుగా అనిపించింది అనమాట. అండ్ ఈ మటన్ పులావ్కి వచ్చేస్తే నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. సాల్ట్ కూడా తగినంత యాడ్ చేసుకొని వాటర్ ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసుల చొప్పున. అండ్ ఇంకొంచెం గరం మసాలా, సాల్ట్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేస్తున్నాను అనమాట. నెయ్యి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది తెలుసా, మెతుకు చాలా డిఫరెంట్గా వస్తుంది అనమాట. అండ్ కుక్కర్ అవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా ఖాళీగా కూర్చోలేక నేను ఇక్కడ తెలగపిండి వడియాల కోసం మమ్మీ ఇలాగ తెలగపిండి పిండి నేను తెచ్చేసుకున్నాను. యాక్చువల్గా మమ్మీ ఎండబెట్టి అవన్నీ చేసి ఇచ్చేస్తుంది. ఈసారి ఏంటంటే నేను సడన్గా తత్కాల్ బుక్ చేసుకొని రిటర్న్ వచ్చేసాను అనమాట హైదరాబాద్, మిట్టు స్కూల్ కోసం అని చెప్పేసి. అందువల్ల ఇంకా మమ్మీ పెట్టి అవి ఎండిన తర్వాత అవి కవర్లో వేసి ఇచ్చేంత టైం కుదరలేదు. సో ఇవి తెలగపిండి ఎలా నానబెడుతున్నారు అనేది కూడా నేను షూట్ చేశాను, నేను మీకు షేర్ చేస్తానండి. ఆ తర్వాత ఇవన్నీ వడియాలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఎండబెట్టాలన్నమాట. అంతే, ఎందుకంటే ఏం చెప్తాం, బుజ్జిగడికి ఇవి చూసి నోరు ఊరిపోతుందంట. చెప్తాడు అలా కానీ తినమనండి. వాడికి అసలు ఇష్టం ఉండదు. ఇష్టమా నీకు? తింటావా? మజ్జిగనంతా సూపర్ ఉంటాయి.
చంపారన్ చికెన్ కర్రీ అని చెప్పి కుక్కర్లో పెట్టాం కదా, సో అది ఓపెన్ చేయగానే ఇలా ఉంది. నేను ఏమనుకున్నానంటే మనం వాటర్ యాడ్ చేయట్లేదు, మళ్ళీ కుక్కర్ అలా పెట్టేస్తున్నాము, ఉడుకుతుందా లేదా అనుకున్నాను. కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉడికింది, సూపర్ కన్సిస్టెన్సీలో వచ్చిందనమాట. మీరు ఇది రాగి సంకట్లోకి, రోటీస్లోకి, రైస్లోకి, పలావ్లోకి, బిర్యానీలోకి, బగారా రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ఈ రెసిపీ అలా ట్రై చేయండి మీరు. నాట్ ఇంట్రెస్టెడ్, డోంట్ కాల్ మీ బ్యాక్. ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. మీతో ఒక నిమిషం ఉంటాడు. అంత మరి గుడ్లుగా లేదు, డిఫరెంట్గా ఉంది. నార్మల్ కర్రీ లాగే అనిపిస్తుందా? లేదు, బాగుంది. ఇది ఇప్పుడు ఫస్ట్ టైం చేసినట్టు ఉంటా. ఏం చెప్పిట్టు అమ్మ చూపించు ఒకసారి. ఏంటి ఏంటి డస్ట్ పట్టేస్తుంది అది, అందుకని. దేగ్ బిర్యానీ भी हो गया. కొత్తిమీర ఇలా జల్లాలి, కలిపిన తర్వాత జల్లుతాను. నీకు ఒళ్ళు మండిపోయి మాట్లాడి చెప్పాను. చెప్పద్దు, ఒళ్ళు మండిపోతే ఎందుకు మళ్ళీ చెప్పడం ఎందుకు? ఏదైనా ఒళ్ళు మండేది ఎందుకు చెప్పడం ఎందుకు? కాపం వచ్చేస్తుంది మళ్ళీ. ఇవాళ ఐటమ్స్ అన్నిటిలో రైతా బాగుందన్నమాట. అన్ని ఐటమ్స్ లోని ఈరోజు అది కూడా ఉల్లిపాయలు నేను కోసినవే. రైతా బాగుందన్నమాట, అంతేనా? రైతా పర్ఫెక్ట్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది రైతా. పట్టుకెళ్ళండి, నాకు మటన్ బిర్యానీ పట్టుకెళ్ళండి. ప్లేట్స్ పట్టుకెళ్ళారా? అలా కాదు, ఇది ఒకసారి ఇలా పట్టుకుంటే కింద నా అందుకుని క్లీన్ చేస్తా. ఇదా జస్ట్ కింద క్లీన్ చేయి. కింద లేదు, ఏం లేదు దాని కింద. నేనేం పట్టుకెళ్ళాలి? కర్రీ పట్టుకెళ్ళు. రైతా కర్రీ రైతా పట్టుకెళ్తాను. వాళ్ళకి ఇలా పలావది చేసిన తర్వాత నేను రెండు రోటీస్ ఇలా కాల్చుకున్నా. అవి వచ్చేసి రోటీస్, ఇవి గోధుమ పిండి రోటీసే, మైదా రోటీస్ కాదు. నేను బయట నిన్న రత్నదీప్కి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు అక్కడ గోధుమ పిండి రోటీస్ ఉంటే అవి నేను ప్యాకెట్ తీసుకున్నాను. అందులో మనకి అరౌండ్ ఒక 14-15 రోటీస్ ఉంటాయి. నేను ఇలాగా హెవీగా వంట చేసినప్పుడు మళ్ళీ చపాతీ చేసుకోవడం అంటే కొంచెం ఇది కదా అని చెప్పేసి నేను రోటీస్ తెచ్చుకొని అలా చేసుకుంటున్నాను అనమాట. అండ్ మటన్ పలావ్ అయితే స్మెల్ సూపర్ వస్తుంది అసలు. నాకైతే కర్రీ సూపర్ నచ్చింది, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను మటన్ పలావ్ అసలు టేస్ట్ చేయలేదు, ఎందుకంటే రైస్ ఐటమ్ కదా, కాబట్టి నేను కొంచెం మళ్ళీ సీరియస్ డైట్ అనేది చేస్తున్నాను కదా. ఇదొకటే రోటీస్ కర్రీ ఒకటే టేస్ట్ చేశాను కాబట్టి నేను కర్రీ ఫుల్ ప్లేజెడ్గా చెప్పగలుగుతున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆఫ్టర్ లాంగ్ టైం అని అనిపించింది. అండ్ ఇది నా ప్లేట్ అనమాట, ఇది నా లంచ్ ప్లేట్. 2 రోటీస్, కొంచెం రైతా అండ్ చికెన్ కర్రీ. అండ్ ఆల్సో నేను ఈ కుకుంబర్, క్యారెట్స్ ఇవన్నీ నేను ఇంక్లూడ్ చేసుకుంటాను. కాకపోతే అసలు నేను నిన్ననే కదా వచ్చాను అనకాపల్లి నుంచి హైదరాబాద్. అసలు కాయగూరలు ఏం కూడా లేవు. వెడ్నెస్డే మాకు సంత జరుగుతుంది అనమాట, అక్కడికి వెళ్ళి కాయగూరలన్నీ తెచ్చుకోవాలి. మొత్తం సలాడ్కి కావాల్సినవి టొమాటోస్ ఇవన్నీ తెచ్చుకోవాలి. సో అందువల్ల నేను కుకుంబర్, క్యారెట్స్ ఇవేమి అసలు మ్యాక్సిమం అవి డైట్లో ఉన్నప్పుడు కంపల్సరీగా లంచ్లో కుకుంబర్, క్యారెట్ 2 ఇంక్లూడ్ చేసుకుంటాను. ఏది ఉంటే అది కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకుంటాను. బట్ ఆ 2 కూడా లేవన్నమాట ఇంట్లో. అంటే ఇప్పుడు ముందు నువ్వు అడిగితే నేను చెప్పాలా, లేదంటే నీకు నచ్చితే చెప్పు, లేదంటే లేదు. అలా కాదు, నువ్వు వేస్తావా ఆన్సర్ చెప్పాను, క్వశ్చన్ అడుగుతావా? మీరు రెండోసారి వేసుకునేసరికి నాకు అర్థమైద్ది బిర్యానీ ఎలా ఉందనేది. సో నువ్వు చెప్పాలనుకుంటే చెప్పు, లేదంటే లేదు. లేదు, చాలా రోజుల తర్వాత ఉండేవు, కానీ నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా మెయిన్ బిర్యానీ. నాకు రైస్ బాగా ఫ్లేవర్ఫుల్, బిర్యానీ కాదు పులావ్ ఫ్లేవర్ఫుల్ గా ఉంది. రైస్ నాకు నచ్చింది. కర్రీ కూడా చాలా బాగుంది, గ్రేవీ చాలా టేస్టీ. నువ్వు సార్? బెస్ట్ ఎవర్, బెస్ట్ ఆఫ్ ఫుడ్స్ ఇన్ మై లైఫ్.
చికెన్ కర్రీ బాగుందా? చికెన్ కర్రీ బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. బాగుంది, రోటీతో కూడా బాగుంటుంది. రోటీలో కన్నా తిన్నాను అందుకే. ఫస్ట్ నా ఫేవరెట్ నేను అసలు యాక్చువల్గా కొరియాండర్ చికెన్ చేసుకుందాం అనుకున్నాను. నువ్వు బోన్లెస్ తెస్తే బోన్లెస్ తాలేదు కదా అని చెప్పి బోన్లెస్ తెమ్మన్నాను నిన్ను, మర్చిపోయావు నువ్వు. హెవీ అయిపోతుంది మర్చిపోయాను. నాకు మరి నేను అందులో ఆయిల్ ఎక్కువ ఉంది కదా అని అది అవాయిడ్ చేద్దాం అనుకున్నాను చికెన్ కర్రీ. బట్ సీరియస్లీ 2 రెసిపీస్ మాత్రం అద్దరిపోయి ట్రై చేయండి డెఫినెట్గా. పులావ్ అయితే నేను టేస్ట్ చేయలేదు, కర్రీ అయితే సూపర్ ఉంది. ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? అంతేనా? చాలా బాగుంది. నువ్వు ట్రై చేయకపోతే నేను చెప్తున్నా బిర్యానీ పులావ్. నేను పులావ్ అని ఎందుకు చెప్తున్నానంటే నువ్వు 1కి 4 సార్లు చెప్పావు కదా బిర్యానీ వద్దు పులావ్ మాత్రమే చెయ్యు అని చెప్పేసి, అందుకని. థ్యాంక్ యూ. ఆ తర్వాత ఈవినింగ్ ఇలాగ వడియాలు ఎండబెట్టాను కదా, సో అవి ఎండిపోయలేదో చూస్తున్నాను. ఇది అసలు ఒక 2-3 డేస్ ఎండబెట్టాలన్నమాట. ఎండబెట్టిన తర్వాత గట్టిగా అవుతాయి. ఇవి కొంచెం ఇంకా మెత్తగా ఉన్నాయి చూసారు, ఈరోజు ఇక్కడ పెట్టాను ఇంకా నేను, మెత్తగా అవుతాయి. ఇందులో ఎండుమిరపకాయలు అండ్ ఆల్సో ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్ మమ్మీ ఫ్రై చేసి పౌడర్ చేసి వేస్తుంది అనమాట. చాలా బాగుంటాయి చద్దన్నంలోకి, లేకపోతే మజ్జిగ అన్నం, పెరుగన్నం చాలా బాగుంటాయి అనమాట. నార్మల్ గార్లిక్ పులుసులో కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ మమ్మీ కొంచెం ఎండుమిరపకాయలు గట్టిగా వేసింది, అందువల్ల మీకు కొంచెం రెడ్ కనిపిస్తాయి. నార్మల్గా అయితే అవి కొంచెం బ్లాకిష్ బ్రౌనిష్ కలర్లో వస్తాయి అనమాట. అండ్ సాయంత్రం అయిపోయింది కదా అని ఇంకా నేను లోపలికి పట్టుకెళ్ళిపోతున్నాను, మళ్ళీ చినుకులు ఏమైనా పడతాయేమోనని. ఆ తర్వాత నేను ఈవినింగ్ నేను నేరేడుపళ్ళు తిన్నాను స్నాక్ కింద. నైట్ అయితే బటర్ మిల్క్ తీసుకున్నా, 2 గ్లాసులు బటర్ మిల్క్ తాగాను. ఆ తర్వాత వాకింగ్ అని చెప్పేసి వచ్చాము. వాకింగ్ వచ్చేటప్పుడు మిట్టు షటిల్ బ్యాట్స్ పట్టుకుని వచ్చాడనమాట. సో చాలా వరకు షటిల్ ఆడాము, చాలా మంచి ఎక్సర్సైజ్ కదా షటిల్ కూడా. మిట్టు ఫిజికల్ యాక్టివిటీ బాగా చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కొంచెం యాక్టివ్ అయ్యాను కదా వెయిట్ లాస్ అయిన తర్వాత. ఇప్పుడు మిట్టు మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట, వాడి ఫుడ్, వాడి ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసి. సో అందువల్ల వాడు కూడా బాగా ఒబెసివ్ ఉన్నాడు కదా, అందుకని చెప్పేసి. అండ్ పిల్లలు ఈ ఏజ్లో తినకపోయినా ఇలాగే ఉంటారని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. బట్ మనం అలా ఉన్నారు కదా అని మనం లైట్ తీసుకోకూడదు కదా, మనం అంత ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి వాడికి స్విమ్మింగ్ మళ్ళీ ఇవన్నీ చేద్దామని చెప్పేసి ఇలా చూస్తున్నాను అనమాట. అది అండ్ కొంచెం షెట్లు అవన్నీ నేర్పించేలా చేద్దామని. అండ్ నా నైట్ డ్రెస్ చాలామంది ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు, ఈ స్టోరీలో షటిల్ ఆడుతున్నప్పుడు చాలామంది నైట్ డ్రెస్ గురించి అడుగుతున్నారు. ఈ ప్యాంట్ నేను బయటే కొనుక్కున్నాను వాల్యూ జోన్లో, టీషర్ట్ కూడా మ్యాక్స్లో కొనుక్కున్నాను అనమాట. సో 2 సెపరేట్. సో నేను అందుకే లింక్స్ అవి ఇవ్వలేను. సో ఎవరైతే అడిగారో ఇన్స్టాలో వాళ్ళ కోసం అని చెప్తున్నాను. సెపరేట్ నైట్ డ్రెస్ కాదు, ఇది కింద జాగర్స్ ప్యాంట్, అది పైన నార్మల్ టీషర్ట్ మ్యాక్స్లో కొన్నదనమాట. ఆ తర్వాత షటిల్ ఆడి ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం, వంటగది మొత్తం చాలా మెస్సీగా ఉంది. సో అందువల్ల మొత్తం క్లీన్ చేసి మొత్తం తర్వాత రోజుకి మళ్ళీ చికాకు వేయకుండా ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు ప్రవీణ్ డైలీ ఆఫీస్కి వెళ్ళాలి, తన కోసం రోజు నేను 7-7:30 కల్లా తనకి బాక్స్ రెడీ చేసి ఉంచాలన్నమాట. ఎందుకంటే ఇంక తనకి లంచ్ క్యాంటీన్స్ అవి కూడా పెద్దగా లేవు తను ఆఫీస్లో, అందువల్ల రెగ్యులర్గా ఇంక నేను డైలీ తనకి వంట అది కుక్ చేయాలి. ఇక్కడ నేను టైం ల్యాప్స్ వీడియో పెట్టి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ నాకు 1 hour పట్టింది, మీకు ఒక 10 నిమిషాలు ఎలా అంటే అలా అనిపిస్తుంది కానీ మొత్తం ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాను. అండ్ ఆల్సో సింక్లో మొత్తం సామాన్లు పెట్టా, తర్వాత రోజు మేడ్ వస్తుంది కాబట్టి. అండ్ బుట్టలో సామాన్లన్నీ సర్దుకోవడం, అండ్ ఆల్సో గ్రాసరీస్ తెచ్చుకున్న గ్రాసరీస్కి, అండ్ తర్వాత రోజుకి ఏమైనా మ్యారినేట్ చేయాలంటే మ్యారినేషన్కి, అండ్ ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట. సో ముందు రోజు ఇలాగ ఒక 10 నిమిషాలు టైం పెట్టి వచ్చి చేసుకున్నాం అనుకోండి, తర్వాత రోజు చాలా రిలీఫ్ ఉంటుంది. లేదా మర్చిపోయాను అనుకోండి, తర్వాత రోజు ఇవన్నీ క్లీన్ చేసేసరికి చిరాకు వచ్చేస్తుంది, ఇంకా నాకు వంట కూడా చేయబుద్ది కాదనమాట. నాకే కదా ఎవరికైనా అంతే. సో ముందు రోజు క్లీన్ చేసుకుంటే సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. అండ్ అది ఒక్కొక్కసారి ఒప్పుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడైనా నైట్ డ్రెస్లు వేసుకున్నప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది బాడీ, నైటీలు వేసుకున్నప్పుడు చాలా జిడ్డుగా ఉంటుంది తెలుసా. మీరు అబ్జర్వ్ చేయండి, నైట్ డ్రెస్లు అలవాటు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మిట్టు స్నాక్స్ కొన్ని పాడవనివి అవన్నీ డీక్లటర్ చేస్తున్నాను నేను మిట్టు. అండ్ కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాం కదా, అవన్నీ కూడా అందులో సర్దేసుకొని గ్రాసరీస్ అవన్నీ సర్దేస్తున్నాను అనమాట. సో అది ఈరోజు వీడియో. అయితే మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తా. హోప్ మీకు ఈ వీడియో చాలా రోజుల తర్వాత ఫుల్ డే రొటీన్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.